హైదరాబాద్లో కురుస్తున్న వర్షాలతో హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. ఇన్ఫ్లో 1027 క్యూసెక్లు వస్తోంది. దీంతో ఫుల్ ట్యాంక్ లెవెల్ను మించి వరద పోటెత్తింది. ప్రస్తుతం హుస్సేన్ సాగర్ నీటి మట్టం 513.50 అడుగులుంది. దీంతో 1130 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. గ్రేటర్ హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షాలకు హుస్సేన్ సాగర్ అంతా కూడా నిండుకుండలా మారింది. నిండుకుండలా మారిన హుస్సేన్ సాగర్ నుంచి దిగువ ప్రాంతానికి అధికారులు నీటిని కూడా విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం చూసుకోవచ్చు, మనకి యొక్క హుస్సేన్ సాగర్ నుంచి దిగువ ప్రాంతానికి వెళ్తున్నటువంటి ఈ వరద తాకిడి ఏ విధంగా ఉందనేది కూడా ప్రస్తుతం మనం విజువల్లో చూసుకున్నట్టయితే చాలా హెవీగా ఫ్లోటింగ్ ఉన్నది. ప్రమాదకరంగా కూడా నీరంతా కూడా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం మనం చూసుకోవచ్చు హుస్సేన్ సాగర్కు ఉన్నటువంటి తూముల ద్వారా, అంటే హుస్సేన్ సాగర్కి ఎలాంటి గేట్లు ఉండవు, కేవలం తూములు మాత్రమే ఉంటాయి. అయితే ఎక్కువగా నీళ్ళు వచ్చినప్పుడు ఈ తూముల ద్వారానే నీళ్ళను కూడా కిందికి వదులుతుంటారు. అయితే ఈసారి మాత్రం ఎఫ్టీఎల్ లెవెల్ని మించి ఒక నీళ్లు వచ్చి చేయడంతో తూముల ద్వారా, అంటే అటు తూముల పైనుంచి కూడా నీరంతా కూడా అలుగుపోసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా 3 తూముల ద్వారా కూడా ఈ నీరంతా కూడా దిగువ ప్రాంతానికి విడుదల చేస్తున్నారు అధికారులు. హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ హుస్సేన్ సాగర్కి ఎగువ ప్రాంతాలైనటువంటి కూకట్పల్లి కావచ్చు, బేగంపేట, అలాగే సికింద్రాబాద్తో పాటు షేక్పేట, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లాంటి ప్రాంతాల నుంచి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వివిధ నాలాలైనటువంటి అటు బుల్కాపూర్ నాలా కావచ్చు, పికెట్, అలాగే కూకట్పల్లి, బంజారా నాలాల నుంచి కూడా ఈ నీళ్ళంతా కూడా దిగువ ప్రాంతానికి ఈ యొక్క దిగువ ప్రాంతం అనేటువంటి ఈ యొక్క హుస్సేన్ సాగర్లోకి వచ్చి చేరుతుంది. అయితే ఈ యొక్క ఎఫ్టీఎల్ లెవెల్ని మించి ఒక నీరంతా చేరడంతో అధికారులు కూడా నీళ్ళంటినట్టుగా దిగువ ప్రాంతానికి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఈ యొక్క హుస్సేన్ సాగర్ యొక్క ఫుల్ ట్యాంక్ లెవెల్ 513.41 అడుగులు కాగా ప్రస్తుతం ఈ యొక్క ఎఫ్టీఎల్ లెవెల్ని కూడా మించి 513.50 అడుగుల మేర ఈ నీరంతా కూడా వచ్చి చేరింది. ఈ యొక్క ఇన్ఫ్లో, దీనికి హుస్సేన్ సాగర్లోకి వచ్చేటటువంటి ఇన్ఫ్లో కూడా అంతా సుమారుగా 1050 క్యూసెక్ల నీరు ఈ యొక్క ఇన్ఫ్లో ఉన్నది హుస్సేన్ సాగర్లోకి. అయితే అధికారులు కూడా అప్రమత్తమై నీరంతా కూడా సుమారుగా ఎఫ్టీఎల్ లెవెల్ని మించి చేయడంతో కూడా 1130 క్యూసెక్ల నీటిని కూడా దిగువ ప్రాంతానికి విడుదల చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఈ యొక్క దిగువ ప్రాంతానికి విడుదల చేసినటువంటి నీళ్ళంతా కూడా అటు అశోక్ నగర్, దోమలగూడతో పాటుగా కూడా వయా ఫీవర్ హాస్పిటల్ నుంచి అటు గోల్నాక, అంబర్పేట మీదుగా వెళ్ళి అంబర్పేటలో ఉన్నటువంటి ఈ యొక్క మూసీ కాలువలో కూడా కలుస్తుంది. అయితే ప్రస్తుతం అధికారులు ఈ యొక్క పూర్తి స్థాయిలో ఈ యొక్క ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి యొక్క వరద నేపథ్యంలో కూడా అటు మూసీలోకి విడుదల చేసిన సందర్భంగా కూడా మూసీ వెంట నివసిస్తున్నటువంటి నివాసితులను, అలాగే ఈ యొక్క హుస్సేన్ సాగర్ నుంచి దిగువ ప్రాంతానికి అటు మూసీ వరకు వెళ్ళే దారిలో ఉన్నటువంటి నాలా పక్కన నివసిస్తున్నటువంటి ఆ యొక్క నివాసితులను కూడా ప్రస్తుతం అధికారులు కూడా అలర్ట్ చేస్తున్నారు. ఈ యొక్క వరద తాకిడి పెరిగే కొద్దీ ఖచ్చితంగా ఎలాంటి ప్రమాదమైనా సంభవించే అవకాశం ఉండే నేపథ్యంలో కూడా ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ప్రజల్ని కూడా అలర్ట్ చేస్తున్నారు. అవసరమైతే అక్కడి నుంచి వారిని ఖాళీ చేయించే విధంగా కూడా చర్యలు చేపట్టేందుకు కూడా అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే గత 2 రోజుల క్రితం కూడా హైదరాబాద్ కలెక్టర్ కూడా ఈ యొక్క ప్రాంతాలను కూడా పూర్తిగా సమీక్షించారు. పూర్తిగా ఎక్కడైతే ప్రమాదానికి చేరువలో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని, దాంతోపాటుగా కూడా ఆయా సంబంధిత అధికారులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని చెప్పి ఆదేశాలను కూడా జారీ చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో, అంటే ఇదే విధంగా వర్షాలు కొనసాగితే యొక్క వరద ఉధృతి కూడా కొనసాగితే మాత్రం ఖచ్చితంగా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పేసి కూడా కలెక్టర్తో పాటుగా కూడా ప్రస్తుతం హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా కొనసాగుతున్న పొన్నం ప్రభాకర్ కూడా అధికారులను ఆదేశించారు. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క వర్షం ప్రభావం పెరిగి ఈ యొక్క వరద ఉధృతి ఇలాగే కొనసాగితే మాత్రం ఖచ్చితంగా ప్రమాద స్థాయిలో ఈ వరద కొనసాగుతుంది. ఖచ్చితంగా అవసరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి అధికారులు కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి జీహెచ్ఎంసీ అధికార యంత్రాంగం కూడా తెలియజేస్తారు. కెమెరా పర్సన్ సత్యనారాయణతో ప్రేమ్ కుమార్, ఎన్టీవీ, హైదరాబాద్.